ఒరే కాళీ, పోయావా? లేదన్నా. చావలేదా? సరే, రిపేర్ చేస్తా ఉండు, ఓ 200 వస్తుంది. సరే అన్నా. అక్క, మొత్తం 30 రూపాయలు లెక్క రాసి పెట్టు. ఏందయ్యా, వచ్చినప్పుడు నుండి చూస్తానే ఉన్నాను, మాట్లాడుతూనే ఉండవు. నన్నేం చేయమంటావు, నేను అంతే. రావయ్యా రా, నువ్వు ఎప్పుడు వస్తావని కాసుకొనుండా. నా కోసం ఎందుకు అది కాదయ్యా, ఈ మనిషి ఒక్కోసారి వచ్చినప్పుడు ఒక్కో రకంగా మాట్లాడుతా అంటాడు. రేయ్, నువ్వు ఈ పేటకి రౌడీ కావచ్చు, కానీ పెళ్లి కాని పిల్లతో ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఏదో సారాయి తాగాము, తృప్తిగా ఉన్నాము, ఏదో వెళ్ళాము అన్నట్టుండాలి. మన కవులు ఏం చెప్పారంటే, మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని చెప్పారు. పోరా పోరా. ఇదిగోనయ్యా, ఈ గుడ్డు తిను. నన్నే తిడతాడా? వీడికో చెల్లెలుంది కదా, వీడి సంగతి చూస్తాను. నువ్వు వస్తావని ఎదురు చూసి చూసి అలసిపోయాను. ఈ మనిషికి ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. టాక్సీ, మా ఆవిడకి పుట్టినప్పుడు ఆసుపత్రికి వెళ్ళాలి, కొంచెం వస్తావా? ఏంటే, గాంధీ హాస్పిటల్? అవునండి. 500. నేను అంత ఇవ్వలేనండి. అంత ఇవ్వలేనాడివి, కడుపు ఎందుకు చేశా? వేరే వాడిని చూసుకో. రిక్షా, వస్తావా? కూర్చోమ్మా, కూర్చో. ఎంత ఇమ్మంటావు? మీ ఆవిడ కడుపుతోంది కదా, ఇస్తే ఇవ్వు, లేకుంటే లేదు. ఇదేంటి? వైజాగ్ అంటే అంతే సార్. వీడు వాడు అని కాదు, ఎవడైనా బతికేయచ్చు. వైజాగ్లో బతుకు ఫస్ట్ క్లాస్ సార్. ఏమండి, ఎవరు కావాలి? ఈ అడ్రస్ ఇదే. వాళ్ళ నేను కలవాలి. వాళ్ళు లేరు, ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇంత అందమైన వాయిస్ ని ఎలా కనుక్కున్నారు సార్? నిన్న కచేరీకి వెళ్ళాను, చాలా బాగా పాడారు. అవకాశం ఇస్తారని మీ దగ్గర తీసుకొచ్చాను. అది సార్, మీలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తేనే ఇలాంటి న్యూ సింగర్స్ వెలుగులోకి వస్తారు. మీరే ఎంకరేజ్ చేయాలి సార్. నాదేముంది సార్. నీ పేరేంటమ్మా? గీత. సినిమాల్లోకి వచ్చారు, అవును. పేరు మార్చుకోవాలిగా. మీరే ఏదైనా చూడండి. సంగీతం పాడతావు కాబట్టి గీత అనే నీ పేరు సంగీత అమ్మ. మీరు చాలా బాగా పాడారు, థ్యాంక్స్. గీత, ఇలా రామ్మా. ఏంటి పిన్ని? నేను చాలా రోజులుగా చూస్తున్నాను. ఎందుకమ్మా ఏదోలా ఉంటున్నావు? అదేం లేదు పిన్ని. లేదు, నీ మనసులో ఏదో ఉంది. ఇలా చూడమ్మా, అందమైన బంగ్లా, ఆడంబరంగా ఓ కారు, చుట్టూ పనివాళ్ళు, నువ్వు కూడా 2 చేతులా సంపాదిస్తున్నావు. అలాంటప్పుడు నువ్వు ఏదో ఆలోచిస్తూ బాధపడుతూ ఉండడం నా మనసుకు చాలా బాధగా ఉందమ్మా. గీత, నీ మనసులో ఏముందో చెప్పమ్మా, నేను మీ నాన్నతో మాట్లాడి నచ్చినట్టుగా చేస్తాను. ఏయ్, ఏం మాట్లాడేవి దాంతో? కొంచెం ఇలా రండి. గీత ఏదో పోగొట్టుకున్న దానిలా ఉన్నావేంటని అడిగితే తను మౌనంగా బదులివ్వకుండా వెళ్ళిపోయింది. ఓ అమ్మ దగ్గర బిడ్డ మౌనంగా ఉందంటే ఆ అమ్మాయికి పెళ్ళీడు వచ్చిందని అర్థం. ఇలా చూడు గీత, 4 సంవత్సరాలు బాగా పడి సంపాదించని, బాగా సెటిల్ అవని, మనం కూడా బాగా సెటిల్ అవుదాం.
ఏం బాబు, నీ దగ్గర పాత్రేమీ లేదా? నువ్వు ఈ ఊరు కొత్తగా వచ్చావా? అవునక్క, ఇదేంటి బాబు పెట్టి? హార్మోనియం పెట్టే. అయితే కళాకారుడు అన్నమాట. లోపలికి రా బాబు. ఇలా కూర్చో బాబు. సార్దే ఊరు? ఇంటికి ఎవరైనా వస్తే చాలు వివరాలు అడిగి చంపుతావే. పాపం బాబు ఆకలి మీద ఉన్నాడు. నువ్వు వెళ్ళి పని చూసుకో. సరేలే. అయ్యో, తీసుకో బాబు. ఈరోజు మంచి రోజు. నీ చేతిలో విద్య ఉంది. ఈరోజు రాత్రికే నువ్వు ఖచ్చితంగా పాట పాడే తీరాలి. జొన్నసేను సాటు చూసి పూవంటి కన్నె పిల్ల నిన్ను కోరి వచ్చింది. నువ్వు కోయిలు అనుకొని పాడుతున్నావా ఏంది? ఆపవే. ఇదిగో బాబు, నువ్వు మొదలెట్టు. గుండెలోన నిన్నే ఉంచా, నీ కోసమై కాచుతున్నా. నా గుండెలోన నిన్నే ఉంచా, నీ కోసమై కాచుతున్నా. కళ్ళు రెండు కాచి కలలు కరిగిపోయి వేచి వేచి చూసి వేయి సాగిపోయే. ఏదో ఏదో అయిపోతూ ఉందే.